హలో అండి. ఇదొచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ సాత్విక ఆహారం తింటారు కదా! ఉపవాసం ఉన్నవాళ్ళు. సో, అందుకనే ఇక్కడ ఆనియన్‌ను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు. మనం ఒకడిని తలుస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు కదా! నాకు ఇది ఈరోజు అర్థమైంది. ఏంటంటే శివరాత్రి రోజు నేను పెండింగ్‌లో ఉన్న బ్లౌజెస్ అర్జెంట్‌గా ఇచ్చేవి స్టిచ్ చేద్దాము నైట్ మొత్తం కూర్చొని అని అనుకున్నాను. కానీ చాలా హెడ్‌ఏక్ వచ్చిందండి. ఎంత అంటే 6:00 నుంచి ఈవినింగ్ అసలు భరించలేనంత హెడ్‌ఏక్ వచ్చింది. 1 వరకే ఉండి పడుకున్నాను. నిజంగా ఏంటంటే నేనిప్పుడు చెప్పేది లాస్ట్ 1 ఇయర్ నుంచెల్లి నా హెల్త్ నేను సరిగ్గా చూసుకోవట్లేదేమో. అందుకనే నాకు ఈ ఎఫెక్ట్ పడింది హెడ్‌ఏక్. ఎవ్రీ ఇయర్ నేను జాగారం ఉంటాను, ఉపవాసం ఉంటాను. ఏంటో అసలు ఎవ్రీ ఇయర్ బాగుండేదాన్ని. ఈ ఇయరే నాకు చాలా హెడ్‌ఏక్ వచ్చి అసలు ఏం చేయలేకపోయాను. ప్రాపర్ రీజన్ ఏందనిపించిందంటే 1 ఇయర్ నుంచి నా బాడీని నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు. సరిగ్గా ప్రాపర్‌గా స్లీప్ ఉండట్లేదు. ఏంటంటే నేను చెప్పేదేంటంటే ఎంత పని ఉన్నా, ఎన్ని ఉన్నా మన బాడీ పైన మనం కొంచెం శ్రద్ధ అనేది ఉండాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలి, టైంకి తినాలి. ఇంకొకటి వాకింగ్ అనేది బాడీకి మస్ట్ అండ్ షుడ్. ఇవన్నీ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఏదైనా మనం తట్టుకునే శక్తి మనకొస్తుంది. అందుకనేమో దేవుడు నాకు అది తెలియాలని ఆ రోజు అలా అలా హెడ్‌ఏక్ వచ్చిందేమో అని నేను అనుకున్నాను. నిజంగా లాస్ట్ 1 ఇయర్ నుంచెల్లి అసలు నేను నా బాడీని పట్టించుకోకుండా నా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. వర్క్ ఒక్కటే కాదు, బాడీ కూడా చాలా ఇంపార్టెంట్. అదే నేను చెప్పాలనుకున్నాను. ఎన్ని వచ్చినా మన శరీరాన్ని మనం శ్రద్ధగా చూసుకోవాలి. లేకపోతే అది బెడిసి కొడుతుంది. లైఫ్ లాంగ్ మనం చేయాలనుకున్నది కూడా చేయలేము. ఇంకా నా ఫుడ్డు అయిపోయింది. దేవుడికి నైవేద్యం చూపి తినేయడమే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మన బాడీని మాత్రం మనం శ్రద్ధగా చూసుకోవాలి. దాన్ని మనం చూసుకుంటేనే మనల్ని అది ముందుకు నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్.